2026 వ్యాక్సిన్ ఇన్నోవేషన్ పెరగనుంది. హెచ్ఐవి, ఎంఆర్ఎన్ఏ, హెపటైటిస్ వంటి రంగాలలో వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. యుఎస్ఏ నూతన డైటరీ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిలో భాగంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర తక్కువగా తీసుకోవాలని, ప్రోటీన్ స్థాయిని పెంచి ఆహారాన్ని తీసుకోవాలని ఎంతోమంది నిపుణులు సూచిస్తున్నారు. 2026లో డిజిటల్ హెల్త్ ఏఐ సిస్టమ్ వినూత్నంగా పెరగనుంది. దీనిలో భాగంగా అన్ని క్లినికల్ నిర్ణయాలు వ్యవస్థలను అమలు చేయడానికి ఏఐని ఉపయోగించే విధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1454 ప్రభుత్వ ఆసుపత్రులకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ను లభించడం గమనార్హం. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఎన్నో ప్రజా సేవా ప్రమాణాలు పెంపొందించినట్లుగా కూటమి ప్రభుత్వం వెల్లడిస్తుంది. 2026-27 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ఐ కేర్ క్లినిక్స్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఇది చిన్న గ్రామీణ ప్రాంతాల వరకు కూడా నిరంతరం కళ్ల పరీక్షలు మరియు చికిత్స లభించే విధంగా ఉపయోగపడుతున్నట్లుగా నిపుణులు ఆశిస్తున్నారు.